థ్యాంక్ యూ అధ్యక్ష. చాలా కీలకమైన సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. 21 మంది మాట్లాడటం జరిగింది. గౌరవ సభ్యులు గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు, ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు బెందలం అశోక్ గారు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ గారు, గోపాల్పురం ఎమ్మెల్యే రాజు గారు, మన విప్ నిరంతరం మాడుతూనే ఉంటారు ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే రాజమండ్రి ఆదిరెడ్డి వాసు గారు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు, కడప ఎమ్మెల్యే మాధవి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు, తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ గారు, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు, సీనియర్ శాసనసభ్యులు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అధ్యక్ష, మీరందరికీ అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, చాలా విషయాలు గౌరవ సభ్యులు మాట్లాడారు. అన్నిటికి వచ్చే ముందు కొన్ని విషయాలు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గౌరవ సభ్యులకి తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, మొదటిది కొన్ని సందర్భాల్లో గౌరవ సభ్యులు కూడా నేను తెలిపాను, ఈరోజు ప్రజలు కూడా తెలపాలనుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నన్ను క్యాబినెట్లో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడిగారు, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారంటే ఒకటి చెప్పాను, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను, కానీ కష్టమైన శాఖ ఇవ్వండి, ఎక్కడైతే మీరు మార్పు రావాలని ఆశిస్తున్నారో ఆ శాఖ ఇవ్వండి. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, కేజీ టు పీజీ మొత్తం రిఫార్మ్ చేయాలనుకుంటున్నాం. పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా అది మేము మాట్లాడాను, ఒక కమిట్మెంట్ ఒక ప్యాషన్తో చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, ఇస్తూ కూడా ఆయన కొన్ని షరతులు పెట్టారు. దాంట్లో ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చేగల ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఆంధ్ర రాష్ట్రం చాలా పడిపోయింది. 9వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానం తీసుకురండి. QIS టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఒకటి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టైం పెట్టి 5 సంవత్సరాలు మీరు సాధించాలని చెప్తాం కూడా జరిగింది. అధ్యక్ష, గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేశాను. అధ్యక్ష, సో నేను ఏం చూసినా ఆ లెన్స్ ద్వారా చూస్తాను. కానీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో నాకు అర్థమైంది. అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్, దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 కలిపితే అధ్యక్ష దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు. అధ్యక్ష, గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ జియో 117 గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చర్చించాం. ఇంతేకాదు మేము కూడా మొన్న ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం, జియో 117 గురించి డిస్కస్ చేసేదానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్షాప్ కూడా పెట్టాం. అధ్యక్ష, మీరు చూస్తే జియో 117 ద్వారా 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు గతంలో 1215 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల అది 5507 పాఠశాలలు పెరిగింది. అధ్యక్ష, ఇంకో పక్కన 20 విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న పాఠశాలలు చూస్తే గతంలో 5520 ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల 13720 పాఠశాలలు పెరిగింది. అంతేకాదు అధ్యక్ష, సింగిల్ టీచర్, ఇప్పుడు మనందరం సింగిల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు 30% స్కూల్స్ ఉన్నాయి. అధ్యక్ష, అంటే 12512 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ అయినాయి. అధ్యక్ష, మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈరోజు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అది 12.5% డ్రాప్ అవుట్ రేట్కి వెళ్ళిపోయింది. అధ్యక్ష, అంటే ఒక మాటలో చూస్తే 7వ తరగతి నుంచి 8వ తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు 47,000 మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు. అధ్యక్ష, అంటే ట్రాన్సిషన్లో పిల్లలు మిస్ అవుతున్నారు, కంటిన్యూటీ లేదు. ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు. అధ్యక్ష, అధికారులుగా దాని తర్వాత అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను. అధ్యక్ష, పొద్దున ఒక నంబర్ చెప్తారు, సాయంత్రం ఒక నంబర్ చెప్తారు, అట్లా వారాలు నెలల తర్వాత 33,40,000 మందికి వచ్చేసారు. నేను అడిగాను, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది అంటే
గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను. డాష్ బోర్డ్లో నాకు తెలిసేది అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష. డ్రాప్ బాక్స్ అని ఉంది అధ్యక్ష. అంటే పిల్లల్ని సిస్టంలో తీసుకెళ్ళి మధ్యలో పెడతారు అధ్యక్ష. అంటే అటు ప్రైవేట్ స్కూల్లో పెట్టరు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో పెడతారు. అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు డ్రాప్ బాక్స్లో ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్లాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు అధ్యక్ష. అంటే కావాలని జీఆర్ రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు సర్వే గురించి కూడా గౌరవ సభ్యులందరూ డిస్కస్ చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒక గోల్డ్ స్టాండర్డ్ అధ్యక్ష, నాస్ అంటారు. ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష నేను చూస్తే 2017లో 3rd గ్రేడ్ లాంగ్వేజ్లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్లో ఉండేదండి భారతదేశంలో. కరెక్ట్గా 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం, 27th. 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది 12వ స్థానానికి పడిపోయాం. సైన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే 15th ప్లేస్ పడ్డాం. ఇంగ్లీష్ అంటే టోఫల్ ఏమనంటే ఇంకా టోఫల్ అంటారు అధ్యక్ష, అది కూడా నేను ప్రజలు చెప్పదలుచుకున్నాను. 10th క్లాస్ ఇంగ్లీష్లో మనం 2017లో 4th ర్యాంక్లో ఉంటే గత 5 సంవత్సరాలు 14వ స్థానానికి మనం పడిపోయాం అధ్యక్ష. ఫౌండేషన్ స్కిల్స్ పైన ఏసర్ ఇంకొక రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ఏసర్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష 2018లో 57.1% మంది పిల్లలు గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 5 పిల్లల్ని గ్రేడ్ 2 పైన చదవగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేస్తే 57.1 ఉంటే అది 38% పడిపోయింది. సిమిలర్లీ గ్రేడ్ 8లో అధ్యక్ష విచిత్రం ఏంటంటే గ్రేడ్ 8 అంటే 8th క్లాస్లో 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఇచ్చి పిల్లల్ని చదవమంటే 2018లో 78% మంది చదవగలిగితే 2024 వచ్చేసి 53% పడిపోయింది. అంటే ఒక సిస్టమిక్ డికే అనేది వచ్చేసింది అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే 90% మంది 3వ తరగతి చదువుతున్న పిల్లలకి ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ లేకుండా పోయింది అధ్యక్ష. అధ్యక్ష ఇంతేకాకుండా మీరు చూస్తే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఎప్పుడు సమీక్ష పెట్టినా ఒక అనౌన్స్మెంట్ చేయాలన్న తాపత్రయంతో అనేక అనౌన్స్మెంట్స్ చేశారు అధ్యక్ష. దాంట్లో మొదటిది సిబిఎస్ఈ. నేను కౌన్సిల్లో అనుకుంటా సిబిఎస్ఈ గురించి నేను మాట్లాడాను అధ్యక్ష. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ని. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మాకు యూనిట్ టెస్ట్, ప్రీ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అట్లా ప్రిపరేషన్ జరిగేది అధ్యక్ష. కావాలని 1000 పాఠశాలల పైన సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ పెడతామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఓకే, నిర్ణయం తీసుకున్నారు. అట్లానే ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేశారా? ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ రెడీ చేసుకున్నారా? ఏది చేయకుండా ఇది రుద్దారు అధ్యక్ష. మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టెస్ట్ మాక్ ఒక ప్రీ ఫైనల్ అనుకోండి ఒక టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక్క సబ్జెక్ట్లో కానీ ఫెయిల్ అయ్యారు. కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. 90% ఫెయిల్ అయ్యారు. ఇది చూసి వాస్తవంగా నేను భయపడ్డా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో పెళ్లి చేస్తారని భయంతో. లేదు, ఇది నిర్ణయం కరెక్ట్ కాదు. ఏదైతే సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వీ విల్ పోస్ట్పోన్ బై 3 years. ముందర ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేద్దాం, విద్యార్థులను ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేద్దాం, మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా దానికి ప్యారల్గా డిజైన్ చేసిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చాం. రెండోది టోఫెల్. ఇంత గొప్పలు చెప్పుకున్నారు, మళ్ళీ ఎందుకు ర్యాంకింగ్ పడిపోయింది నాకు తెలియదు. కానీ టోఫెల్కి అధ్యక్ష 59 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 59 కోట్ల రూపాయలు వృధా చేశారు ఒక మాటలో చెప్పాలి. ఇంకోటి ఐబీ కరికులం అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు అందరు తెలుసు ఐబీ కరికులం అనేది చాలా ఛాలెంజింగ్ కరికులం. ఐబీ కరికులం ఇంప్లిమెంట్ చేయాలంటే అద్భుతమైన ఉపాధ్యాయులు, ఎవరికైతే అద్భుతమైన ట్రైనింగ్ ఉందో వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అనాలోచిత వల్ల ఐబీ కరికులం తీసుకొద్దాం, ఐబీ స్కూల్స్ ఏర్పాటు చేద్దామని 5 కోట్ల రూపాయలు ఒక ప్రాథమిక రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన ఉపాధ్యాయులు అధ్యక్ష.
కమిషనర్ గారు కలవరు, సెక్రటరీ గారు పలకరు, మినిస్టర్ గారు కంపడరు. అది గత ప్రభుత్వంలో జరిగిన పనులు అధ్యక్ష. అంటే ఉపాధ్యాయుల్ని పట్టించుకోలేదు. మనందరం చూసాం, ఏకంగా మద్యం షాపుల ముందల నుంచోబెట్టి ఆనాడు వాళ్ళ చేత సెక్యూరిటీ డ్యూటీ చేయించారు. ఇంకైనా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. గతంలో అధ్యక్ష అంటే 2022లో 1570 మంది టీచర్ని రూల్స్ విరుద్ధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు అధ్యక్ష. అసలు ముందు మేము అర్థం చేసినాకే చాలా సమయం పెట్టింది, ఒక 6 నెలలు పెట్టింది. ఎన్ని యాప్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎవరు ఏ యాప్ వాడుతున్నారు తెలిసాక మాకు టైం పట్టింది అధ్యక్ష. 45 యాప్లు పెట్టి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల చేత టాయిలెట్ ఫోటోలు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అవన్నీ రుద్దారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గౌరవ సభ్యులకు విషయం తెలుసుకోవాలి అధ్యక్ష. 2018లో ఆనాడు గంటా శ్రీనివాస్ గారు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా స్కూల్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ చేపట్టాం, నిధులు సమకూర్చాం. ఆ నిధులు తీసుకొస్తే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. వీళ్ళేదో గొప్పలు సాధించినట్టు చెప్తున్నారు. ఈరోజు అధ్యక్ష ఫేజ్ 1 పొద్దున్న కూడా చెప్పా, ఫేజ్ 1 ఇప్పటికీ పూర్తాల. ఫేజ్ 1 పూర్తి చేసాక 880 కోట్ల రూపాయలు అవసరం ఉందండి. ఫేజ్ 2 పూర్తి చేసాక సుమారుగా 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాడు నేడు కింద కొన్ని పాఠశాలలు ఎక్కడైతే రంగులేసారో, బెంచులు పెట్టారో, జియో 117 వచ్చిన తర్వాత ఆ పాఠశాలలు మూతపడినాయి. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కూడా చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా 900 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష కింద సివిల్ వర్క్స్కి నిధులు కేటాయిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాలయాపన చేశాక ఆ నిధులు కూడా మురిగిపోయినాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్టూడెంట్ కిట్ అధ్యక్ష, ఈరోజు స్టూడెంట్ కిట్ గురించి నేను మాట్లాడుకున్నాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి. విచిత్రం ఏంటంటే అధ్యక్ష, నాకు ఉదాహరణ ఇస్తా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. 2వ పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. 3వ పేజ్ లక్ష్మీపార్వతి గారి సందేశం ఉంటుందండి. 4వ పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1 2 3 4 5 6 7 8 9 పేజీలు అధ్యక్ష. సందేశం విత్ ఫోటో అండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు కదా. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించేందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ అధ్యక్ష. ఇది ఒకటి. ఓకే, చిక్కీ అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష, చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష, బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు. చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష. వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్.
అంటే కోడిగుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ మొదలుపెట్టారు. బట్ ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ అధ్యక్ష, బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. జగన్ అన్న బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష. ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష దీనివల్ల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. ఇది ఒక్క సైడే ప్రింటింగ్ చేశారు, నాణ్యత లేని బట్ట. అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఇది చేశారు అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, ఈ కిట్స్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు, ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. అది నేను చాలా స్పష్టంగా మీ అందరికి చూపిస్తాను. అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష టెండర్లు పూర్తయినాయి. ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసాం. అంటే 9.4% మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు, చిక్కిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం. బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట, 2 సైడ్ నీట్ బోత్ సైడ్స్ ఉంటుంది. చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట. అంటే సొంత పిల్లలు మా దేవాంశ ఏం బట్ట వేసుకుంటారో చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్లీ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా, కానీ ఆదిరెడ్డి వాసు గురించి మీకు తెలుసు అధ్యక్ష, తొందర ఎక్కువ. ఇమీడియట్గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమీడియట్గా పెట్టాడు. మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫొటోస్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్తో మంచి మోటివేషన్ కోట్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు వాళ్ళపైన రుద్దకూడదని ఆలోచనతో చేసాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేరులు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది, అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చేగల అధ్యక్ష ఒక చిక్కీ సప్లైలో రాబోయే 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటున్న అధ్యక్ష. గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష. అంటే దాదాపు రాబోయే 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష పెద్ద మాటలు చెప్తారు, రేపేదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష, గుడ్డుల సప్లైకి మీరు ఎందుకు 200 కోట్లు బకాయిలు పెట్టారు? చిక్కీ సప్లైకి 60 కోట్లు, చివరికి ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు అధ్యక్ష. అంటే సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష. ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది.
అధ్యక్ష ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. మేము చాలా కష్టపడ్డాం, ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి టెక్స్ట్ బుక్స్ డిస్కంటిన్యూ చేశారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష హై స్కూల్ ప్లస్ అని ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దాంట్లో ఏమైందంటే అవసరమైన ల్యాబ్స్ లేవు, సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా సేమ్ 10th క్లాస్ వరకు చెప్పిన వాళ్ళని 11th 12th కూడా చెప్పండి అని చెప్తాం, పాఠాలు చెప్పండి అని చెప్తాం. దానివల్ల ఏమైందంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎక్కడ కానీ ఒక అలైన్మెంట్ లేదు, అంటే సబ్జెక్ట్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ క్రైటీరియాకి ఎక్కడ అలైన్మెంట్ చేయలేదు. ఇంకో పక్కన ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చగల అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2014-19 మీరు చూస్తే 9 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష 19-24 వచ్చగల 5 అయిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ మేము రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని ఒక పుస్తకం ఇచ్చాం అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. దాంట్లో దయచేసి గౌరవ సభ్యులందరినీ పేజ్ నంబర్ 31కి వెళ్ళమంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో మీరు చూస్తే 31 పేజ్ నంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష 2019లో ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్లో 29వ స్థానంలో ఉంటే 2024కి 41 స్థానం పడిపోయింది అధ్యక్ష. ఫ్రీ అంటే ఎస్వియు యూనివర్సిటీ అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 72వ స్థానంలో ఉంటే 101 to 150 స్థానం పడిపోయింది అధ్యక్ష. మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యక్ష అసలు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష, మధ్యలో ర్యాంకింగ్కే లేదు. జేఎన్టీ అనంతపూర్ అదే పరిస్థితి, జేఎన్టీ కాకినాడ స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఇంకా అధ్యక్ష పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు కూడా స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కారణం ఏంటి, ఎందుకు జరిగింది ఇది, ఇంత డ్యామేజ్ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఎందుకు జరిగిందని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అధ్యక్ష. అంతా వాళ్ళ సొంత కార్యకర్తల్ని వైస్ ఛాన్సలర్స్గా నియమించారు అధ్యక్ష. దాంట్లో మొదటి వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి. ఈయన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ఉంటే యూనివర్సిటీలో ఆయనే సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వస్తే పిల్లల క్లాసులు ఆపేసి రోడ్లకు ఎక్కిస్తారు అధ్యక్ష. ఈయన ఏదో పెద్ద గొప్ప గొప్ప పని చేసినట్టు అందరికి పిల్లల్ని చేయి ఊపాలంట, అది చేస్తారు. ఇంకో పక్కన అధ్యక్ష ఏకంగా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎస్వీఓలో రాజారెడ్డి గారిని పెట్టారు అధ్యక్ష. ఈయన పాపాల పెద్దిరెడ్డి అని నేను ముద్దుగా పేరు పెట్టాను అధ్యక్ష ఒక వ్యక్తిగా, ఎందుకంటే మా జిల్లాలో పాపాలు ఎక్కువ చేశాడు. పాదయాత్రలో పాపాల పెద్దిరెడ్డి అని ఆయన పేరు పెట్టిన, ఆయన దగ్గర బంధు అధ్యక్ష. ఇంకో పక్కన ఎస్వీకి వచ్చగల ఇంకో పక్కన అధ్యక్ష ఇంకో వైస్ ఛాన్సలర్గా శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. ఆయన కనీసం 10 years ప్రొఫెసర్ క్రైటీరియా కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. 10 years ఏదైతే రూల్ ఉందో అది కూడా పూర్తిగా ఆయన నియమించారు. ఇంకా ఈయనకి రాజశేఖరం పెట్టారు. ఆయన సజ్జలకి దగ్గర, సజ్జలు ఎవరో అందరికి బాగా తెలుసు. ఆయన ఎంతసేపు పొలిటికల్ మీటింగ్లు ఫ్లెక్సీలు తప్ప ఏనాడు పట్టించుకోలేదు అధ్యక్ష. విచిత్రం అంటే మనకి చూస్తే సుందరవల్లి గారని ఒక వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించారు అధ్యక్ష. ఈమె రాజారెడ్డి గారి కూతురు కోడలు అధ్యక్ష, కూతురు కోడలు సొంత బంధువుల్ని కూడా
ఏకంగా వైస్ ఛాన్సలర్స్కి పోస్టింగ్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రం ఏంటంటే RGUKT అంటే మన IIITs అధ్యక్ష. జనరల్గా ఛాన్సలర్ గవర్నర్ గారు అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారిని తొలగించేసి ఏకంగా ముఖ్యమంత్రి గారిని పెట్టాలన్న ఆలోచన పెట్టారు అధ్యక్ష. ఫైల్ మూవ్ అయింది అధ్యక్ష. అది చేశారు. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వైలేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నామ్స్ అది. కానీ ఇట్లా నియమించడానికి ప్రయత్నించారు అధ్యక్ష. అంటే ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి అధ్యక్ష దాదాపు 4,270 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెట్టి వెళ్ళారు అధ్యక్ష. 4,270 కోట్ల రూపాయలు. ట్యూషన్ ఫీ 2,832 కోట్లు, హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు, పీజీ ఫీ రింబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు బకాయి. ఓకే. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసిందంటే పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ రద్దు చేసింది. అంటే GO 77 తీసుకొచ్చి రద్దు చేసింది. దానివల్ల అధ్యక్ష GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో విపరీతంగా పడిపోయింది అధ్యక్ష. దీనివల్ల అంటే పిల్లలు PhDకి వెళ్ళే వాళ్ళు లేకుండా పోయారు, ప్రొఫెసర్స్ అరువులు కాని వాళ్ళు అయిపోయారు. దానివల్ల NIRF ర్యాంకులో కూడా మనం దెబ్బతిన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎయిడెడ్ వ్యవస్థ అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా ఇక్కడ ఎయిడెడ్ వ్యవస్థ గురించి చాలా చెప్పారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ పైన కూటమి ప్రభుత్వం పోరాడింది. నేను కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు దానిపైన నేను సుదీర్ఘంగా చర్చించాం, మాట్లాడాం, పోరాడాం అధ్యక్ష. కానీ ఒక్క అనాలోచిత GO 42 వల్ల 137 ఎయిడెడ్ పాఠశాలలు ఎఫెక్ట్ అయినాయి అధ్యక్ష. దానివల్ల 1091 మంది ఉపాధ్యాయులు రోడ్డు పైన పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష ఏకపక్షంగా సింగిల్ మేజర్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దానివల్ల కొన్ని సబ్జెక్ట్స్ అసలు పూర్తిగా పిల్లలకి దూరం అయినాయి. పీజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా తగ్గిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి కంపల్సరీగా ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రావాలంటే కంపల్సరీ జాయింట్ కొలాబరేటివ్ డిగ్రీ, అది కూడా టాప్ 100 ఇన్ ద వరల్డ్ ఒప్పందం ఉంటే కానీ ఇవ్వరంట. అంటే చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ఈరోజు ఒక విట్ ఉంది, SRM ఉంది, గీతం ఉంది, అట్లా అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ రంగంలో కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు అద్భుతంగా చేస్తుంటే కావాలని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మీరు ఈరోజు చూస్తే పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం కేవలం 1,400 చేస్తుంది అధ్యక్ష. తమిళనాడు 7,600 పేటెంట్స్ ఫైలింగ్. PhDలు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో 5,600 మంది PhD విద్యార్థులు ఉంటే తమిళనాడులో 26,000 మంది PhD విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఎలాంటి పరిస్థితి దిగజారిపోయి ఉంది. దయచేసి గౌరవ సభ్యులందరూ ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చేస్తాయి అధ్యక్ష. మా దగ్గర పాలిటెక్నిక్స్, ITIs ఉన్నాయి. వివరాలని నేను చాలా డీటెయిల్డ్గా ఇంట్లో ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఆనంద్ గారు వచ్చిన పక్కన కూర్చుని మా దగ్గర ఒక ITI ఉంది, దానికి బిల్డింగ్ లేదు, పర్మనెంట్ బిల్డింగ్. ఎవరొకరు ఆల్రెడీ సెమీ ఫినిష్ బిల్డింగ్ ఉంది, వాళ్ళది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబం పేరు పెడితే బాగుంటుందని కోరుతున్నారు. మీరు అది తీసుకుంటే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా ఇవ్వండి, 24 గంటల్లో అది నేను తీసుకుంటానని ఆనం గారు కూడా నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఇట్లా గౌరవ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకుని ITI పాలిటెక్నిక్స్ కూడా బలోపేతం చేద్దాం. ఎందుకంటే చూస్తే అధ్యక్ష చాలామంది సభ్యులు నన్ను పాలిటెక్నిక్స్ కోసం అడుగుతారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ పాలిటెక్నిక్లో, ప్రైవేట్ ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష అడ్మిషన్స్ 69% పడిపోయింది పాలిటెక్నిక్స్లో అధ్యక్ష. అంతేకాకుండా ఈ ITI పాలిటెక్నిక్స్ కూడా మనం నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అంటే NCQFకి అలైన్మెంట్ లేక అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన పిల్లలు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అంతే దాంతోపాటు అధ్యక్ష గత ప్రభుత్వం కొన్ని ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కనుక విద్యార్థులు ఇబ్బంది పడటం జరిగింది అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఒక క్లస్టర్ మోడల్ చేయాలనేది మన ప్రభుత్వ ఆలోచన. ఎట్లా మన పాలిటెక్నిక్స్ని, ITIస్ని పెద్ద ఎత్తున బలోపేతం చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. వాస్తవంగా ఈ అసెంబ్లీ సమావేశం కల్లా మా నేను లీప్ మోడల్ అని పేరు పెట్టామండి. ఆ లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ లీప్ మోడల్ యాక్చువల్లీ మా గైడ్ బుక్ రెడీ అవుతుందని అనుకున్నాను. అనుకోకుండా 2 వారాలు ఎక్కువ పెట్టేటట్టుంది అధ్యక్ష. మా ఆలోచన ఒక్కటే, స్కూల్ అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అవ్వచ్చు, ITI పాలిటెక్నిక్ అవ్వచ్చు, పిల్లలకి, తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్యాలయాలు ఫస్ట్ ఆప్షన్గా నిలబడాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలనే దానికే ఈ లీప్ మోడల్ తీసుకొచ్చారు. మన గౌరవ సభ్యులు ఒక పెద్దవారు మంచి మాట చెప్పారు అధ్యక్ష.
ఐ థింక్ ఘనబాబు గారు మంచి మాట చెప్పారు. ఇవన్నీ చేస్తే ఆయన ఆశించేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి రికమెండేషన్లు లెటర్లు వచ్చే రోజు రావాలి, అప్పుడే మనం గర్వంగా మంచి పని చేసామనేది మనం బలంగా నమ్మొచ్చని ఘనబాబు గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ లీప్ మోడల్ ఆ దిశగా పనిచేస్తుంది అధ్యక్ష. ఒక వాల్యూ బేస్డ్ ఫ్యూచర్ రెడీ గ్లోబలీ రెలవెంట్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ అంటే కులం మతం ప్రాంతం అతీతంగా యాక్సెస్ కూడా మెయింటైన్ చేయాలనే బాధ్యత మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. రిఫార్మ్స్కి వస్తాను అధ్యక్ష. మొదటి రిఫార్మ్ అధ్యక్ష, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒకటి క్లస్టర్స్ అని రీఆర్గనైజ్ చేసాం. అంటే రిఫార్మ్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ బ్రిక్ బై బ్రిక్ వెళ్ళాలి అధ్యక్ష, అంతా సీక్వెన్స్ లింక్ అయింది. ఫస్ట్ క్లస్టర్ రీస్ట్రక్చరింగ్ అనేది ఇప్పుడు పూర్తయింది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలని అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కమిషనర్ గారు ప్రతి ఫ్రైడే 11 to 2 యూనియన్స్ని ప్రతి వారం కలుస్తాడు అధ్యక్ష. నో డిబేట్, నో డిస్కషన్, ప్రతి వారం కలవాల్సిందే. యూనియన్కి ఏం సమస్య ఉన్నా ఆయన తెలుసుకోవాలి, అది పరిష్కరించగలిగితే దెన్ అండ్ దేర్ చేయాలి, అవ్వకపోతే సెక్రటరీ గారి ద్వారా నాకు పంపించాలి, మేమందరం కూర్చొని చర్చించి పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో జియో 117 ఆల్టర్నేటివ్ అంతా కూడా యూనియన్స్ అందరితో మేము డిస్కస్ చేసాం. సుమారుగా 5.5 గంటల అధ్యక్ష నేను యూనియన్స్తో కూర్చున్నా ప్రజా దర్బార్లో 5.5 గంటలు కూర్చుని వాళ్ళతో చర్చించిన తర్వాతనే ఆ ప్రతిపాదించాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ కూడా మేము ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, లోకల్ డైనమిక్స్కి మీకే బాగా తెలుసు, మీరు గైడ్ చేసే విధంగానే ఆల్టర్నేటివ్ జియో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ప్రధానంగా అధ్యక్ష మేము బలంగా నమ్మేది లీప్ స్కూల్ అంటే మోడల్ ప్రైమరీ స్కూల్. కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలనే లక్ష్యంతో మేము పెట్టుకున్నాం. ఎందుకంటే 60 మంది విద్యార్థులు ఉంటే క్లాస్కి ఒక టీచర్ ఇవ్వచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. దానికి అందరి సహకారం కావాలని నేను కోరుతున్నా. అంతేకాకుండా మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కూడా మనం ఎంచుకున్నాం, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని తర్వాత కరికులంకి వచ్చేగల అధ్యక్ష, కేజీ టు పీజీ కరికులం మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ. ఒకరు మాట్లాడుకునేవారు కాదు, ఒకరు ఒక పాలసీ ఇస్తున్నారు, అది వేరేకి విరుద్ధంగా ఉండేది అధ్యక్ష. ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ ఇవ్వండి సార్, నాకు చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పాను. సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము గతంలో కూడా చెప్పాను అధ్యక్ష, నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించా, మహారాష్ట్రకు పంపిస్తే చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తాం అధ్యక్ష. నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర ఉంది అధ్యక్ష. క్లాస్ 1 ఇది ఫస్ట్ సెమిస్టర్, అంతే 3 సబ్జెక్ట్స్ దీంట్లోనే, తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మనకి మ్యాథ్స్ 3 ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. చాలా నీట్గా బైండ్ చేసాం. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష, ఇది వర్క్ బుక్, అంతే. 2 పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష, పిల్లలు ఎలాంటి భారం అవసరం లేదు అధ్యక్ష. దీంట్లో కూడా చూస్తే అధ్యక్ష క్లాస్ 1కి గతంలో 8 పుస్తకాలు ఇస్తే ఇప్పుడు 4 ఇవ్వగలుగుతున్నాం. క్లాస్ 2కి 8 ఇస్తే 4, క్లాస్ 3కి వచ్చేగల 12 పుస్తకాలు ఉండేది, ఈ ఆప్టిమైజేషన్ 8 అయింది. క్లాస్ 4కి వచ్చేగల 12, 8, క్లాస్ 5 వచ్చేగల 12, 8 అయింది అధ్యక్ష. అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి, సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు, ఊకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఇది చేసాం అధ్యక్ష. ఎవరు ఫోటోలు లేవు, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష, అంతే. ఎవరు ఫోటోలు లేదు, ఎవరు ఫార్వర్డ్ లేదు, ఎవరు మెసేజ్లు అవసరం లేదు. పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ ఇచ్చి ఊపిరి కొట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం, కలర్ పెట్టాలి. సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్, అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మీరు బుక్స్ కూడా చూస్తే అధ్యక్ష చాలా నీట్గా, ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, చాలా నీట్గా చేసాం అధ్యక్ష. ఏమైనా సూచనలు ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష QR కోడ్ అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు, టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే QR కోడ్ స్కాన్ చేసి అది ఎక్కడ పనిచేయలేదు అధ్యక్ష.
సెక్రటరీలు అందరూ చెప్పి ఇట్లా కాదు, మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆషామాషిగా చేయకూడదు అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సో దట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు. అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం అధ్యక్ష. సో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే ఇస్ నో బ్యాక్ డే అధ్యక్ష. మూడోది అధ్యక్ష టీచర్ ట్రైనింగ్, ఇది చాలా కీలకమైనది అధ్యక్ష. దీంట్లో ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఉపాధ్యాయులను ఏకంగా ఇతర రాష్ట్రాలు కాదు ఇతర దేశాలు పంపించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫిన్లాండ్, జపాన్ లాంటి దేశాలు అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది బలంగా నమ్ముతున్నాం. సో ఉపాధ్యాయులను ఇతర దేశాలు పంపించి అక్కడ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష టీచర్ సీనియారిటీ లిస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ ఎవరు ప్రమేయం లేకుండా చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ బయట పెట్టాం. ఆ డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత అది ఏకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఈ సభకి తీసుకురాబోతున్నాం. ఒక యాక్ట్ అనేది తీసుకురాబోతున్నాం. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ అంటే ఏ స్కూల్లో అవకాశాలు రాబోతున్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం చేయబోతుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మెగా డిఎస్సి విషయంలో కూడా డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష. మార్చ్లో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది, ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. అంతేకాకుండా యాప్ల భారం తగ్గించాలనేది గౌరవ సభ్యులందరూ గతంలోనే మాట్లాడారు. సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. చాలా ఉపాధ్యాయులు చేయాల్సిన ఉపాధ్యాయులకి క్లారిటీ ఉంటుంది, హెచ్ఎం గారు చేయాల్సిన హెచ్ఎం గారికి క్లారిటీ ఉంటుంది, ఇతర సభ్యులు చేయాల్సిన వాళ్ళ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది అధ్యక్ష. అకాడమిక్ క్యాలెండరు ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి నేను గతంలోనే చెప్పాను, అమరావతిలో ఉపాధ్యాయులకి ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నేను గౌరవ మంత్రి గారిని నారాయణ గారిని కూడా భూమి కూడా నేను అడిగాను అధ్యక్ష. అది తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరంలోనే ఆ భవనం కట్టి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను బలంగా నమ్మేది లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే పిల్లలు ఎన్ని గంటలు చదివారు, ఎన్నిసార్లు అంటే అటెండెన్స్ ఎంత ఉంది ఒక భాగం అయితే అసలు క్లాస్కి వచ్చి ఏమైనా నేర్చుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా కీలకమైనది అధ్యక్ష. అందుకే ఒక బోల్డ్ డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి అదేంటంటే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది కానీ మనం చేయగలిగితే అధ్యక్ష వీ విల్ బీ నంబర్ 1 ఇన్ సౌత్ ఏషియా అధ్యక్ష. ఆ లెవెల్కి మనం రావచ్చు అధ్యక్ష. అందుకే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అది ఎట్లా చేయబోతున్నాం మీ అందరికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్యాసివ్ యాక్టివ్ లెర్నింగ్ అంట అధ్యక్ష. అంటే ప్యాసివ్ లెర్నింగ్ అంటే క్లాస్కి వెళ్ళి మాస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు, మనం వింటున్నాము, లేదంటే ఏదో బొమ్మలు గీస్తున్నాం అట్లా. యాక్టివ్ లెర్నింగ్ అంటే మాస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు, వింటున్నాం, ఇమీడియట్గా ఎంగేజ్ అవ్వగలుగుతున్నాం. నేను బలంగా నమ్మేది ప్రతి క్లాస్ రూమ్ యాక్టివ్ క్లాస్ రూమ్ అవ్వాలి, యాక్టివ్ లెర్నింగ్ రావాలి. దానికి మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష 45 నిమిషాలు ఒకవేళ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ ఒక వీడియో అంటే సమ్మింగ్ అప్ ఒక వీడియో తయారు చేసి క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా ఒక 3-4 ప్రశ్నలు వేద్దాం అధ్యక్ష. ఆ క్లిక్కర్ అనేది ప్రతి విద్యార్థికి ఒక క్లిక్కర్ ఇస్తాం అధ్యక్ష. సో వాళ్ళు దాని ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, దాన్ని బట్టి హోంవర్క్ కూడా ఇవ్వాలనేది. అంటే మనం ఇప్పుడు హోంవర్క్ ఇవ్వండి, హోంవర్క్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అంటే మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఏఐ దానిపైన డిప్లాయ్ చేసి టెక్నాలజీ కామన్ గుడ్గా ఎట్లా వాడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా మనం చేయబడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మన జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్లు అందజేసాం అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఇది మొదటిసారి అధ్యక్ష. చాలా అద్భుతంగా మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక పండగ వాతావరణంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కూర్చుని ఏం జరుగుతుంది, ఎలా ఉంది, పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ డిస్కస్ చేస్తాం జరిగిన అధ్యక్ష. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అకాడమిక్ ఇయర్ 2 సార్లు నిర్వహిస్తాం. ఒకటి జూన్లో, ఒకటి డిసెంబర్లోని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదైన తర్వాత అధ్యక్ష ఆల్రౌండ్ డెవలప్మెంట్ పైన సుదీర్ఘంగా ఈరోజు చర్చ జరిగింది అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారికి మీరు ఎక్కువ టైం ఇవ్వలేదు కనుక నాకు ఒక నోట్ ఇచ్చేళ్ళారు అధ్యక్ష. సో గౌరవ సభ్యులకి టైం ఇవ్వలేదు కనుక నాకు నోట్ ఇచ్చారు గౌరవ సభ్యులు.
సో దాంట్లో కూడా నేను దానికి వస్తాను అధ్యక్ష. దానికి ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది బలంగా అందరం నమ్ముతాం, మన పిల్లలు కూడా అదే ఆశిస్తాం అధ్యక్ష. ఫస్ట్ అధ్యక్ష అపార్ ఐడి కూడా అంటే గౌరవ సభ్యులందరూ కూడా ఐడియా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అది ఇప్పుడు మ్యాండేట్ చేస్తుంది. అపార్ ఐడి వస్తే అది వాళ్ళ పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఐడి ఉంటుంది. వాళ్ళు ఏం చదివారు, వాళ్ళకి దానికి ఎన్సీక్యూఎఫ్కి ఏమైనా వచ్చినాయా మార్క్స్ అనే దానిపైన చాలా ఈజీగా ఉంటుంది. సో అపార్ ఐడి అనేది ఓవర్ స్లోగా మ్యాండేట్ చేసి అది స్ట్రీమ్ లైన్ చేయాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా నైతిక విలువల గురించి ఈరోజు మనం అందరం మాట్లాడాం, మారల్ వాల్యూస్ గురించి చాలా డీటెయిల్ డిస్కస్ చేసాం. చాగంటి కోటేశ్వరరావు గారిని మనం నియమించుకున్నాం దీనికి. ఆయన చెప్పిన విధంగా మేము ఒక చిన్న బుక్ కూడా తయారు చేస్తున్నాం. ఏప్రిల్కి ఆయన ఫ్రీ అవుతారు. అప్పుడు అన్ని పాఠశాలలకు వెళ్ళి ఆయనే డైరెక్ట్గా పాఠాలు చెప్తానని ఆయన కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా నేను ఇతర దేశాల్లో కూడా, ఎందుకంటే జపాన్కి మొన్న వెళ్ళాను, నేను కూడా చాలా కొన్ని విషయాలు నేను కూడా ఆశ్చర్యపోయాను అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన పిల్లలకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అధ్యక్ష, అంటే వాళ్ళ భారత రాజ్యాంగం నేను చెప్పాను అధ్యక్ష, అమర్ చిత్రకర్త మన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. వాళ్ళ ద్వారా ఇది తయారు చేసి ప్రతి పిల్లవాడికి ఇవ్వాలి. రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్న హక్కులు ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఐ థింక్ మనం గల్లా మాధవి గారు చెప్పినట్టున్నారు అధ్యక్ష, స్వర్ణ సింగ్ అది 51A అంటే అది తీసుకొచ్చాం. అక్కడ ప్రాథమిక విధుల గురించి కూడా చెప్తాం జరిగింది. మంచి సలహా ఇచ్చారు మేడం గారు. అది కూడా మేము కొంచెం సీరియస్గా తీసుకుందామని నేను చెప్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మేము ఆల్రెడీ కౌన్సిలర్స్ కూడా అంటే సైకాలజీ కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేసాం. ఈ ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో ఆత్మహత్యలు జరగకూడదు సింగిల్ పాయింట్ ఎజెండాతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో ఆల్రెడీ కౌన్సిలర్స్ నియమించాం. వాళ్ళ ద్వారా ఉపాధ్యాయులకి టీచింగ్ చేయాలనేది అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి, తద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలుసుకున్నాం. అంతేకాకుండా అధ్యక్ష స్పోర్ట్స్ అదే స్కూల్ లీగ్స్ అధ్యక్ష, యాక్టివ్ ఏపీ పేరుతో స్పోర్ట్స్ ఏర్పాటు చేసి కాంపిటీషన్ అంటే ఒక క్లస్టర్కి ఒక క్లస్టరు, ఒక మండలానికి ఒక మండలం, నియోజకవర్గం వర్సెస్ 1 నియోజకవర్గం అంటే స్కూల్ స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్జీసీ కూడా మళ్ళీ తిరిగి అమలు చేయాలి, అది పటిష్టం చేయాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం కూడా ఉందని గౌరవ సభ్యులందరికీ తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష డ్రగ్స్ అధ్యక్ష, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే గంజాయి ఏ స్థాయికి వెళ్ళింది అనేది పాదయాత్రలు నేను తెలుసుకున్నాను అధ్యక్ష. చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు లంచ్ బ్రేక్ వచ్చాం అధ్యక్ష. అప్పుడు ఒక తల్లి వచ్చి నేను లోకేష్ గారిని 1-on-1 కలిసా, మీడియా ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, నేను మాట్లాడాను. మొహంతో కప్పేసుకుంది అధ్యక్ష. కూర్చొని మాట్లాడితే ఆమె చెప్తుంది అధ్యక్ష, ఆమెకి 3 ఆడపిల్లలు అధ్యక్ష. పెద్ద పాప 10th క్లాస్ అధ్యక్ష. పెద్ద పాపని గంజాయికి బానిసలుగా చేసి దాదాపు 30-40 రోజులు అధ్యక్ష వైకాపా నాయకులు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తల్లి వచ్చి ఆవేదన చెప్పింది అధ్యక్ష. కానీ విచిత్రం ఏంటంటే అధ్యక్ష, తల్లి నాకు చెప్పింది ఆ షాపులో గంజాయి అమ్ముతున్నారు అని తల్లి నాకు చెప్పింది అధ్యక్ష. ఆ రోజు నేను దాని గురించి పెద్ద ఎత్తున మాట్లాడాను. అంటే తల్లి పాప ఐడెంటిటీ బయట రాకుండా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ రోజు మాట్లాడినప్పుడు అధ్యక్ష ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఆ రోజు ఏకంగా ఎస్పీ గారు గంజాయి లేదు మా జిల్లాలో అని చెప్పారు అధ్యక్ష. అదే క్షణం ఒక స్కూల్లో గంజాయి దొరికింది అధ్యక్ష. అంటే వాస్తవాలకి ఎంత దూరంగా గత ప్రభుత్వం వివరించిందని నాకు ఇది ఉదాహరణ అధ్యక్ష. సో డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్తో చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రతి పీటీఎం మీటింగ్లో మాడతాం. దానికి ఏకంగా కమిటీలు కూడా ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ ప్రక్రియ అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక నేను టచ్ చేయట్లేదు, ఎగ్జామ్స్ అయిందా చేద్దామని. గౌరవ హోంమంత్రి గారి నాయకత్వంలో ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది అధ్యక్ష. సో మేడం గారి నాయకత్వంలో మేమందరం సభ్యులుగా ఉన్నాం. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. డ్రోన్ టెక్నాలజీ కానీ ఏదని వాడి డ్రగ్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచన క్లియర్గా మేము పనిచేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అందరూ చెప్పారు, సైన్స్ ఫేర్స్, కల్చరల్ ఫెస్ట్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మీరు అందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష నేను బలంగా నమ్మేది గ్రీన్ క్లబ్స్ విత్ గ్రీన్ పాస్పోర్ట్ ఇవ్వాలి. అంటే ఒక విద్యార్థి ఒక మొక్క తీసుకుని నాటి 3 సంవత్సరాలు కాపలా గాయాలి మొక్కకి, నీళ్ళు అన్ని వాళ్ళది బాధ్యత. ఇస్తే వాళ్ళకు గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ఆ ఫోటోలు అంటించుకున్నాను. అంటే వాళ్ళు కూడా ఒక వాల్యూ సిస్టమ్ బాగుంటుందనే ఆలోచనతో అది కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి గౌరవ సభ్యులందరూ ఓకే అంటే అది కూడా అమలు చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇది చాలా పెద్ద ఆశ.
సెక్రటరీ జనరల్ గారు ఒప్పుకోరు, కానీ నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను అధ్యక్ష స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలి అధ్యక్ష. ఎందుకంటే నేను అసెంబ్లీ చూసి పెరిగినండి అధ్యక్ష, నేను చాలా నేర్చుకున్నాను అసెంబ్లీ చూసి. స్టూడెంట్ అసెంబ్లీ ఒక రోజు మీరు మాకు ఇదే హాల్ ఇవ్వాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందుకే ఒప్పుకోరని చెప్పాను. ఎందుకంటే బుక్లో రూల్ బుక్ నేను ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ చదివినోడిని. డిస్క్రిప్షన్ లైజ్ విత్ ది స్పీకర్ అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఒక పోటీ తత్వం తీసుకొద్దాం. 175 నియోజకవర్గాలు పిల్లలు కాంపిటీషన్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒకరిని తయారు చేద్దాం. ఒకరోజు ఇక్కడ చర్చ జరిగినాయి, వాళ్ళ నియోజకవర్గ ఇష్యూలు తీసుకురాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రమ్మంటాను. ఆ రోజు వస్తే ఒక డిస్కషన్ జరుగుతుంది, పిల్లలు కూడా బాగా చదువుతారు, ప్రిపేర్ అవుతారు, వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. దానికి మీ అనుమతి, అదేవిధంగా స్పీకర్ గారు అనుమతి అవసరం ఉంది అధ్యక్ష. అది నేను లెటర్ రూపంలో మీకు పంపిస్తాను అధ్యక్ష. అంటే స్టూడెంట్ అసెంబ్లీ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలనేది మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు పొద్దున మన విజయ్ గారు కూడా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. అదేంటంటే స్పెషల్ నీడ్స్ పిల్లలకి ఆదుకోవాలని భవిత సెంటర్లు ఇది ఇంకా బలోపేతం చేయాలనేది మన లక్ష్యం తీసుకున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కూడా కోరేది, మీకు ఒక సబ్జెక్ట్ మీకు బాగా దగ్గర అనిపించి మీ హార్ట్కి దగ్గర ఉంటే మాకు చెప్పండి, ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీలో మీరు ఉండండి. అంటే అన్నీ నాకు తెలియదు, ఐ వాంట్ బి వెరీ అన్నీ నాకు తెలుసు నేను అనుకోవట్లేదు కూడా. మీరు నాకు గైడ్ చేయండి, ఎందుకంటే మీరు అందరిలో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉంది, మీరు నన్ను గైడ్ చేయండి. తప్పనిసరిగా అన్నీ అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పటికీ టెక్నాలజీ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో కంపల్సరీ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. పాల్ టెక్నాలజీ అంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటికి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కూడా త్వరలో అమలు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది 117 జియోకి ఆల్టర్నేటివ్ వచ్చిన తర్వాత అది బేస్ చేసుకుని ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం, ఎక్కడ మనకి స్కూల్స్ ఎక్కడ బలోపేతం చేయాలనే దానిపైన అవగాహన వస్తుంది. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేద్దాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష స్టార్ రేటింగ్ గౌరవ సభ్యులు కూడా పొద్దున్న నన్ను అడిగారు, అదే రెడీగా లేకుండా. స్టార్ రేటింగ్ అనేది ఏ బేసిస్ పైన ఇస్తున్నారు మీరు అని గౌరవ సభ్యులు నన్ను అడిగారు, అది రెడీగా లేదు అధ్యక్ష పొద్దున. అధ్యక్ష, ఒకటి క్లాస్ రూమ్ కండిషన్, రెండోది బౌండరీ వాల్, మూడోది ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, నాలుగోది టాయిలెట్స్, ఐదోది డ్రింకింగ్ వాటర్, 6 లైబ్రరీ, 7 ప్లే గ్రౌండ్, 8 డస్ట్బిన్, 9 క్లాస్ రూమ్ ఫర్నిచర్, 10 సైన్స్ ల్యాబొరేటరీస్, 11 ఇంటర్నెట్ కనెక్షన్, 12 ఐసీటీ స్మార్ట్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్, 13 కంప్యూటర్ ల్యాబ్స్, 14 డిజిటల్ లైబ్రరీ గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు, 14 డిజిటల్ లైబ్రరీ, 15 కిచెన్ షెఫ్, 16 వొకేషనల్ ల్యాబొరేటరీ, 17 కిచెన్ గార్డెన్, 18 ఇంక్లూజివిటీ. ఇవన్నీ కూడా ఈ అన్నిటిపైన మనం పెట్టే అధ్యక్ష స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ప్లే గ్రౌండ్ ఉంది అధ్యక్ష, ప్లే గ్రౌండ్ 7th ప్లే గ్రౌండ్ అధ్యక్ష. ప్లే గ్రౌండ్ ఉందా లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా దాంట్లో ఉంది అధ్యక్ష. సో దీనికి ఏంటంటే అధ్యక్ష, ఇది స్టార్ రేటింగ్ పెట్టేస్తే గౌరవ సభ్యులు మీకు ఐడియా ఉంటుంది, అంటే మీ నియోజకవర్గంలో ఎన్ని పాఠశాలలు 0 స్టార్లోనే, ఎన్ని 1 స్టార్లోనే, ఎన్ని 2 స్టార్లోనే, దాన్ని బట్టి మీరు కూడా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు ఒక్క పాఠశాలని 5 స్టార్ చేస్తాం, ఒక భాగం అవుతే 1-2 స్టార్ పాఠశాలలు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రం, అది నేను బలంగా నమ్ముతున్నాను. సో 2 ఈక్వల్ ఇంపార్టెంట్. సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. కేజీబీవీకి వెళ్ళాను అధ్యక్ష, వెళ్ళినప్పుడు నేను చూసాం టీవీలు ఉన్నాయి, బెంచెస్ ఉన్నాయి, మంచి రంగులు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. దెన్ నేను బంగారుపాలెంకి వెళ్ళి డయాలసిస్ సెంటర్, అంటే యోగలంలో నేను హామీ ఇచ్చే మొదటి 100 రోజుల్లో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తాను. వెళ్ళి డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసి రిటర్న్ వస్తూ సర్ప్రైజ్గా ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ స్కూల్కి వెళ్తే డిజిటల్ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, బిల్డింగ్లన్నీ పాచిపడిపోయినాయి, పెయింట్ లేదు, పిల్లలు కింద కూర్చుంటున్నారు, డెస్క్ లేదు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, స్టార్ రేటింగ్ ఏర్పాటు చేయాలి, 0, 1, 2, 3, 4, 5 మినిమం అన్నీ అప్గ్రేడ్ చేయాలి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఇవన్నీ మనం పకడ్బందీగా చేయాలన్న ఆలోచనతో ఆనాడు మనం చేపట్టాం అధ్యక్ష. సో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా పకడ్బందీగా చేయాలి. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఏంటంటే మీరు దీంట్లో భాగస్వామ్యం అవ్వండి, అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ కమిటీస్ ఏర్పాటు చేసాం, అకాడమిక్ ర్యాంకింగ్ కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పిల్లలది, దానిపైన కూడా
మనము అకాడమిక్ ర్యాంకింగ్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అకాడమిక్ ర్యాంకింగ్ బట్టి కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చాము. దాన్ని బట్టి పిల్లలు ఎక్కడున్నారు, ఏ స్థాయిలో అంటే స్కూల్ ఏ స్థాయిలో ఉంది, అటెండెన్స్ వల్ల వెనుకబడుతుందా, లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ వల్ల వెనుకబడిందా, లేదంటే ఎస్ఏ 2 వల్ల వెనుకబడిందా మీకు ఐడియా వస్తుంది. సో మీరు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఉపాధ్యాయులతో మీకు కూడా ఈజీగా ఉండేదానికి అకాడమిక్ పర్ఫార్మెన్స్ మేము కూడా చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులు వెళ్తున్నాం, నాకు కరెక్ట్గా 3 నెలలు ఇవ్వండి, మీ అందరికీ కూడా డాష్ బోర్డ్ ఇచ్చేస్తాం. మీరు సింపుల్గా మీరు మీ నియోజకవర్గానికి వెళ్తే అప్ టు లాస్ట్ మైన్ మీరు డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. అప్ టు చైల్డ్ లెవెల్ వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ వెనుకబడుతున్నారు మీకు తెలిసేదాన్ని. అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా మీకు మీ డాష్ బోర్డులు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతుందని గౌరవ సభ్యులు కూడా తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న డిప్యూటీ డిఈఓ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన నేను కూడా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అద్భుతంగా చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకుండా సొంతంగా చేయాలని తప్పంతో చేస్తున్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత ప్రతి వారం ఒక ఉపాధ్యాయులతో ఆ బెస్ట్ టీచర్తో కూర్చుందాం అన్న అధ్యక్ష. ఆల్రెడీ నేర్చుకుందాం. అధికారులందరూ ఒక పక్కన కూర్చోబెట్టి మేడం గారిని సార్ని పిలిచి మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలనే ఆలోచనలో మన ప్రభుత్వాన్ని అది వచ్చే ఈ సెషన్ అయిన వెంటనే మేము అమలు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర మంత్రి గారు నేను కోరాను, ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ విశాఖపట్నంలో పెడదాం అధ్యక్ష. అంటే ఐడియాస్ మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుందాం, దేశంలో ఎలాంటి సంస్కరణలు వస్తుందో అందరం చర్చించాలని నేను మంత్రి గారు కూడా కోరాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ నేను స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాను, కొంచెం సమయం ఇవ్వండి, మిగతా కూడా పూర్తి చేస్తాను అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చేగల అధ్యక్ష. 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి అక్కడ మేము సంస్కరణలు తీసుకొస్తున్నాం. అనేక విషయాలు తల్లిదండ్రులు విద్యార్థులు ముందలు పెట్టాం అధ్యక్ష. వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఇంకొంత సంస్కరణ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా టెక్స్ట్ బుక్స్ ఉచితంగా మన ప్రభుత్వం అందజేస్తుంది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం ఇప్పటికే మనం ఈ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేసాం. ఇంతేకాకుండా మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద MBPC కూడా మనం అమలు చేసాం అధ్యక్ష. ఇంకా గవర్నమెంట్ జూనియర్ కళాశాల టైమింగ్ ఆల్రెడీ 9:30 to 4 గతంలో ఉంటే అది 9 to 5 చేసాం అధ్యక్ష. కొంచెం టైమింగ్ కూడా పెంచాం, సో ఫోకస్ ఎక్కువ వస్తుందని. ఇంకా ఈ సంవత్సరం నుంచి ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీ కోచింగ్ కూడా మన ప్రభుత్వం అందిస్తుందని పిల్లలకి నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది BIE కింద, అది NCQFకి కూడా NCQFకి వాళ్ళు అలైన్ చేసి దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ కూడా తీసుకుందామని డ్యూల్ సర్టిఫికేషన్ కూడా అందజేసే అవకాశం ఉంది, ఆలోచనతో చేస్తున్నాం. అంతేకాకుండా కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా అందించాలనేది, ఇది 11th క్లాస్లోనే అందించాలి, 11th 12th క్లాస్లోనే అందించాలి లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయాల గురించి కొన్ని 2 మాటలు చెప్తాను అధ్యక్ష. మీరు చూస్తే మా యాప్షి చైర్మన్ NIT వరంగల్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ IIT ఖరగ్పూర్, ఇట్లా అద్భుతమైన విశ్వవిద్యాలయాల నుంచి మనం ఈరోజు వైస్ ఛాన్సలర్స్ని నియమించుకున్న అధ్యక్ష. దాంట్లో భాగంగా కొన్ని సంస్కరణలు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్నాం. అంటే రోల్ ఆఫ్ యాప్షి ఏంటి, రోల్ ఆఫ్ కమిషనర్ కలిజియేట్ ఎడ్యుకేషన్ ఏంటి, మన యూనివర్సిటీస్ పాత్ర ఏంటి, మొత్తం క్లారిటీ వచ్చేదానికి కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రిక్రూట్మెంట్ ప్రధానమైన ఫోకస్గా తీసుకున్న అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రాబోయే సంవత్సరంలో అధ్యక్ష 3 యూనివర్సిటీస్ యాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మొదటిది డీప్ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ, అది ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. IIT మెడ్రాస్, LNT, TCS, ఇంకో పక్కన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కొలాబరేషన్ చేసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకో పక్కన ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే లా యూనివర్సిటీ అమరావతిలో పెట్టాలనేది దానికి కృషి చేస్తున్నాం. అమరావతిలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా విభజనలో మనకు వచ్చిన 2 యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అధ్యక్ష. అది గౌరవ సభ్యులు కూడా నన్ను కలిసారు, అనేక విషయాలు నాతో చర్చించారు ఎక్కడొస్తే బాగుంటున్నది. అది క్యాబినెట్లో త్వరలోనే నిర్ణయం తీసుకుని అది ఏర్పాటు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా లైబ్రరీల గురించి పొద్దునే నేను గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేశాను. అంటే
గ్రామ స్థాయికి ఇప్పుడే వెళ్ళలేకపోయినా మండల్ స్థాయి, నియోజకవర్గ స్థాయి అంటే మండల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అద్భుతమైన పబ్లిక్ లైబ్రరీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా సెంట్రల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేగల ఈ స్కిల్ హబ్స్ ఆల్రెడీ మనం అందరం డిస్కస్ చేసుకున్నాం సార్. అది నేను హామీ ఇచ్చాను సార్. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ దాదాపు 3,000 పోస్టులు, 3,000 పైచలకు పోస్టులు పెండింగ్ ఉన్నాయి సార్. అందుకే హామీ ఇచ్చాను. రిక్రూట్మెంట్ మనం ఫోకస్ చేస్తాం. చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, 1 by 1 నేను అది సాల్వ్ చేసుకుని నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను. అంతేకాకుండా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం స్వయం ప్లస్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఆ ప్లాట్ఫామ్స్ వినియోగం తీసుకొద్దాం అనే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కింద ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్ని పెడదామని అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని గైడ్ చేసేదానికి వాళ్ళని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేగల అధ్యక్ష, మన ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష అనంతపూర్ ఆటోమోటివ్ హబ్గా, టెక్స్టైల్ కృష్ణా గుంటూరు, ఆక్వా ఈస్ట్ వెస్ట్ గోదావరి, గ్రనైట్ పరిశ్రమ, సిబిజీ కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ప్రకాశం జిల్లా, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున నెల్లూరులో, రెన్యూబుల్ ఎనర్జీ కర్నూలు అనంతపూర్లో, ఫార్మా విశాఖపట్నం, ఎలక్ట్రానిక్స్కి వచ్చగల చిత్తూరు కడప. అంటే డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్లో భాగంగా ఈ జిల్లాలకి అంటే ఉమ్మడి జిల్లాలకి ఇండస్ట్రీస్ రావాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్ అంటే ఐటీఐ మన పాలిటెక్నిక్స్ అందజేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికీ సుజలాన్తో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరించుకున్న అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పా కంపల్సరీ ఆల్ ఐటీఐస్ పాలిటెక్నిక్స్ ఒప్పందం కుదిరించుకోవాలి, మార్కెట్ లింక్ ఉండాలి, వాళ్ళు ఇన్పుట్ ఇవ్వాలి, కరికులం వాళ్ళతో క్రియేట్ చేయాలి. సో పిల్లలు చదివి బయటకు వచ్చిన వెంటనే ఉద్యోగాలు రావాలి. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చాలామంది ఈ సంస్థ వినుండకపోవచ్చు. ఈ సంస్థ పేరు ఓమ్ క్యాప్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఏజెన్సీ. చాలామంది ఎన్నున్నారు. నేను మంత్రి అయినప్పుడు 3 ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అప్పటికే అర్థం అవ్వలేదు. కానీ అధ్యక్ష ఈరోజు చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ వీ గాట్ ఫర్ ఓమ్ క్యాప్ అధ్యక్ష. పేరు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. అంటే ఓమ్ క్యాప్ ద్వారా ఏదైతే ప్రపంచానికి కావాల్సిన టాలెంట్ మనం అందజేసేందుకు అవకాశం ఉంటుంది. కేవలం ఒక భవన నిర్మాణ కార్మికులు కాదు, నర్సులతో పాటు హయ్యర్ జాబ్స్ కూడా అందించడానికి అధ్యక్ష. మేము ఇప్పటికీ జర్మన్ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. జాపనీస్ నర్సెస్ నేర్పించాలని నిర్ణయం తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాం అంటే అధ్యక్ష, ప్రపంచంలో అవకాశాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని మ్యాప్ చేసి మన పిల్లలకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ అందజేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికి ఓమ్ క్యాప్ కూడా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ ఐటీఐ పాలిటెక్నిక్స్ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్కి అలైన్ చేయాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా స్కిల్ సెన్సెస్ గురించి మంచి సూచనలు ఇచ్చారు, అది కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మంగళగిరిలో అంటే మా సొంత నియోజకవర్గంలో నేను స్కిల్ సెన్సెస్ చేసిన చాలా గ్యాప్ కంపెనీ. ప్రధానమైన గ్యాప్ అసెస్మెంట్ ఎట్లా చేస్తామంటే ఒక స్కిల్ సెట్ వాళ్ళకు ఉందని అసెస్మెంట్ విధానం. ఇది కేవలం ఐటీ ఉద్యోగమే కాదు, ఆర్ ట్రాన్స్క్రైబింగ్ ఉద్యోగం కాదు. ఒక కార్పెంటర్, ఒక మెకానిక్, ఒక నర్స్, ఆ స్కిల్ ఎట్లా అసెస్ చేయాలని దానిపైన మేము కొంత కిందమైన పడుతున్నాం. ఒక మోడల్ వచ్చిందని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రజెంట్ చేసి త్వరలో నిర్ణయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అది అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పటికే చెప్పాను అధ్యక్ష, ఈ స్కిల్ హబ్స్, స్కిల్స్ స్పోక్స్ కూడా ఏర్పాటు చేస్తాం. నేను గౌరవ సభ్యులను కూడా కోరేది అండ్ నేను బలంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. ఇప్పుడు మంగళగిరి అంటే నా సొంత నియోజకవర్గంలో మాకు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారు. చాలామందికి ఇక్కడ తెలియపోయి ఉండొచ్చు, అందరూ చేనేత అనుకుంటారు. మాకు పద్మశాలి సోదరులు అండ్ ఇతర కులస్తులు కూడా చాలామంది స్వర్ణకారులుగా అయ్యారండి ఇక్కడ మా నియోజకవర్గంలో. సో నేను ఆలోచించేది వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలి. ఇండియాస్ బెస్ట్ అంటే డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్ అంతా ఒకే ఎకో సిస్టమ్, ఒక దాదాపు 75 ఎకరాలు ఒకే ఎకో సిస్టమ్లో ఏర్పాటు చేయాలని నా ఆలోచన. అక్కడ లోకల్స్తో అందరితో మాట్లాడిన తర్వాత మా ఓటర్లు అందరితో మాట్లాడిన అది మంచి నిర్ణయం అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే మాకున్న ఒక ఎయిడెడ్ ఒక ఐటీఐ ఏదైతే ఉందో అక్కడ దీనికి సంబంధించిన సిఎఫ్సి అన్నీ ఏర్పాటు చేస్తాం. సో మన నియోజకవర్గంలో ఫోకస్ ఎక్కడ తీసుకెళ్దాం, ఏ సెక్టర్లో అవకాశం రాబోతుంది
దాన్ని బట్టి ట్రైనింగ్ ఇవన్నీ అందజేస్తేనే మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి వస్తుంది. లేదంటే వీళ్ళు ఎక్కడో దూరంకి వెళ్ళాలంటే కూడా కొంచెం మొబిలిటీ ఇబ్బందులు ఉన్నాయి, అది వాస్తవం. సో దయచేసి గౌరవ సభ్యులు కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎమ్మెల్యే ఆఫీస్కి ఒక ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ చదివిన విద్యార్థి పిల్లలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్లానింగ్ బోర్డులో భాగంగా మన గైడెన్స్ ఒక ప్లానింగ్, ఎందుకంటే స్వర్ణాంధ్ర 2047 సాధించాలంటే ప్రతి సంవత్సరం మనం మెజర్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్ ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఒక ఎంబీ క్యాండిడేట్ కూడా ఇస్తున్నారు. తద్వారా ఏంటంటే మనం కూడా ఒక విజన్ తయారు చేసుకున్న కాన్స్టిట్యున్సీకి మీరు నన్ను గైడ్ చేస్తే లోకల్గా ఆ టాలెంట్ జనరేషన్ అనేది, ఆ ట్రైనింగ్ అనేది మనందరం ఫోకస్ చేయాలని గౌరవ సభ్యులందరికీ తెలుపుకుంటూ, అధ్యక్ష చివరిగా నేను గౌరవ సభ్యులు కూడా కొన్ని విషయాలు నాకు చెప్పారు అధ్యక్ష, దాన్ని కూడా నేను స్పెసిఫిక్గా మార్క్ చేసుకున్నాను. ఒకటి, బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కన్నడ, ఒరియా, ఉర్దూ, తమిళ్ జనరల్గా మనకి ఇది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది కొంత నేను మీరు అన్నట్టు నేనే ఫోకస్ పెట్టాలి దీనిపైన, ఇది నేను పర్సనల్గా తీసుకుంటానని గౌరవ సభ్యులు తెలుపుతున్నా. ఎందుకంటే మాతృభాష అనేది చాలా కీలకమైనది. అనవసరంగా పక్క రాష్ట్రాలు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. కేంద్ర మంత్రి గారిని నేను కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మాతృభాషని మర్చిపోదు, 3 లాంగ్వేజెస్ అని తీసుకొచ్చారు. అంటే ఎలాంటి తప్పు లేదు అధ్యక్ష, మన పిల్లలు చదవాలి. ఈరోజు మన పిల్లలకి జర్మన్, జాపనీస్ నేర్చుకోవాలని మనం అనుకుంటున్న యుగంలో కావాలని దీని చుట్టూ రాజకీయం చేస్తాం, కరెక్ట్ కాదు అధ్యక్ష. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం అని అశోక్ గారి అద్భుతమైన సూచన ఇచ్చారు, తప్పనిసరిగా ఇది అమలు చేస్తాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, ఆ ప్రభుత్వ పాఠశాలల్లో 1 గంట టీచింగ్ పెంచామనేది కరెక్ట్ కాదు, 1 అవర్ పెంచలేదు. 1 అవర్ వేరే ఇంటర్వెన్షన్ ద్వారా, అంటే ఇంకొక గంట సేపు పిల్లలు పెట్టి స్పోర్ట్స్ ద్వారానో వేరే యాక్టివిటీస్ ద్వారా ఎంగేజ్ చేయాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. అది నేను అందరితో ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దలు అన్నారు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్పెషల్ యాక్టివిటీస్ అంటే ఆనిముత్యాలు వస్తాయి బయటికి. సో ఆ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్విప్మెంట్ ఉండాలి, టీచర్ ఉండాలి. సో చాలా కాంప్రహెన్సివ్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది, అది చేస్తామని గౌరవ సభ్యులు చెప్తున్నా. పెండింగ్ ఫీ రీంబర్స్మెంట్ చెప్పాను అధ్యక్ష, 4,000 కోట్లు ఉన్నాయి పెండింగ్ ఉంది. పద్ధతి ప్రకారం వీ విల్ రిలీజ్ ఆల్ పెండింగ్ ఫీస్, అంటే ఎలాంటి సందేహం లేదు, విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన అవసరం, వీ విల్ రిలీజ్. అదేవిధంగా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ పీఈటీ టీచర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పీఈటీ టీచర్స్ పైన కొన్ని సూచనలు ఇచ్చారు అధ్యక్ష, అది నేను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాను. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆక్రమాలు జరిగినాయి అనేది అటు మాధవి గారు చెప్పినట్టున్నారు నాకు. నేను అది పర్సనల్గా తీసుకుంటాను, మనం కాపాడుకోవాలి మన ప్రభుత్వ పాఠశాల, నో సెకండ్ థాట్. ఐ విల్ గివ్ డైరెక్షన్, ఇమీడియట్లీ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, లోకల్ కండిషన్స్ చూసుకుని అవసరమైతే ఎవిక్ట్ కూడా చేసాక నేను వెనకాడను, ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అధ్యక్ష నేను జియో కూడా ఇచ్చాను, ఎక్సెప్ట్ ఫార్ మనకి స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఆర్ జాబ్ మేళాస్, నో అదర్ యాక్టివిటీ కెన్ హ్యాపెన్ ఇన్ స్కూల్స్ అధ్యక్ష. నేను జియో కూడా ఆర్డర్ ఇచ్చాను, నో అదర్ యాక్టివిటీస్ కెన్ హ్యాపెన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఐ వాంట్ టు మెయింటైన్ ద శాంటిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇంకా 1 క్లాస్ 1 టీచర్ ఏదైతే మన పీతాని గారు కూడా చెప్పారు అధ్యక్ష లాస్ట్లో, అన్నిటికీ ఇస్తే బాగుంటుందని గౌరవ పీతాని గారు కోరారు అధ్యక్ష. అధ్యక్ష తొలి అడిగేస్తున్నాం, అన్నీ ఒకేసారి కూడా మనం చేయలేం. మోడల్ ప్రైమరీ స్కూల్ బాధ్యతగా తీసుకుందాం, ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ కలిసికట్టుగా అందరం ఫోకస్ చేసి పెంచుదాం. నేను బలంగా నమ్మేది కరెక్ట్గా చేస్తే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ కన్నా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది, ఉపాధ్యాయులు ఉన్నారు, అద్భుతమైన పాఠాలు చెప్పగలుగుతాం, ఒక పోటీతత్వం వస్తుంది. ఎమ్మెల్యేలు తిరిగి వచ్చి మాకు ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇప్పించండి అని చెప్పే స్థాయికి మనం రాబోతున్నాం. అది వచ్చే 5 సంవత్సరాలు చేసి చూపిద్దామని గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ అధ్యక్ష, ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, మీరందరూ భాగస్వామ్యం అండి. నేను కూడా ఎమ్మెల్యేలకు కూడా ఒక యాప్ ఇవ్వబోతున్నా, సేమ్ లీప్ యాప్లో మీకు కూడా ఒక ఎమ్మెల్యేలకు ఒక పేజ్ ఉంటుంది. సో మీరు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయి, రియల్ టైం ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఎమ్మెల్యేలు కూడా కోరేది రాబోయే 5 సంవత్సరాలు కనీసం ప్రతి స్కూల్ని 5 సంవత్సరాలు ఒక్కసారైనా విజిట్ చేయండి, అప్పుడు మీకు అవగాహన వస్తుంది. ఒక స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు కూడా నాకు సూచనలు ఇస్తే అది అమలు చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకునే, ఏకపక్ష నిర్ణయాలు మా దగ్గర ఉండవు, కానీ మేము కూడా మనుషులమే,
10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. ఆ 3 తప్పులు సరిదిద్దుకోవడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యూనియన్స్ కూడా చెప్తాను, అన్ని సంఘాలకు చెప్తున్నా, కేవలం ఎడ్యుకేషన్ అన్ని సంఘాలు చెప్తాను, రాండి కూర్చుందాం, చర్చిద్దాం. చర్చల తర్వాత మీరన్నా మిమ్మల్ని మేము కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేస్తాం. అప్పుడే సరైన మార్గం మనం ఎంచుకోగలుగుతాం. అందుకే నేను అందరిని కూడా కోరేది, మనం బాధ్యత తీసుకుందాం, అందరూ సీరియస్గా తీసుకొని కోరుతున్నా. ఏదైతే తక్కువ స్టార్ రేటింగ్స్ ఉన్న పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను కోరేది, మండలానికి కనీసం ఒకటన్నా మీరు అడాప్ట్ చేయండి. అడాప్ట్ చేసి పీరియాడిక్గా మీరు విజిట్ చేయండి. మీరు కూడా ఆ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, లో పర్ఫార్మెన్స్ ఉన్న ఎకనామిక్ పర్ఫార్మెన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు అడాప్ట్ చేసుకుని అప్గ్రేడ్ చేసే దిశగా కృషి చేయాలని నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. అంతేకాకుండా డ్రాప్అవుట్స్ అధ్యక్ష, డ్రాప్అవుట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, తెలిసిన విషయమే. అది మనందరం కలిసికట్టుగా మోటివేట్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడే ఐ థింక్ చాలామంది సభ్యులు కలిసారు, ఐ థింక్ అశోక్ కలిసి చెప్పాడు, అశోక్ గారు ఎవరో చెప్పారు, నా మర్చిపోయాను, సారీ. వచ్చి మీరు మాకు ఈ ఛాలెంజ్ ఇచ్చారు, ఇంతమంది పిల్లలు ఉన్నారని, ఈ రోజుతో అయిపోయింది, యూడైస్లో ఆ స్కూల్ తిరిగి ఓపెన్ చేయాలని ఎవరో సభ్యులు నాకు చెప్పారు అధ్యక్ష. అంటే అంత ప్యాషన్గా పట్టుదలతో ఈరోజు మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా నేను అందరినీ కోరేది, ఇటు పక్కన అధికారులు ఉన్నారు, మా మొత్తం టీం మీ ముందలుంది, ఎంటైర్ టీం రమ్మని చెప్పాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, అహర్నిశలు కష్టపడుతున్నారు, ఎవరనేది మీకు కూడా ఐడియా ఉండాలని టీం మొత్తం రమ్మని అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇంకో పక్కన సంఘాలు కూడా అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. చాలా ఇష్యూల్లో వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు, కొన్ని ఇష్యూల్లో మేము వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. కలిసికట్టుగా ఒక హొమాజినిటీతో కలిసికట్టుగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇది మనం ముందలు తీసుకెళ్ళి మొత్తం ప్రపంచం, కేవలం భారతదేశమే కాదు ప్రపంచం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చర్చించే విధంగా కష్టపడాలని గౌరవ సభ్యుల్ని, సంఘ పెద్దల్ని, ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని నేను పర్సనల్గా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొక సబ్జెక్ట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఒక 5 నిమిషాలు తీసుకుంటా. అదే ఐటీ అధ్యక్ష. ఐటీ ఇష్యూస్ పైన కూడా డిమాండ్స్ మూవ్ చేశాను అధ్యక్ష. మనందరూ తెలిసిన విషయమే, 62 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటోర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే హైదరాబాద్ అంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్, ఇండియాలో ఉన్న హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ ఎవరు తెలిసేది కాదు. అలాంటిది మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ కానీ, ఐఎస్పి కానీ, ఇట్లా వేలాది అద్భుతమైన ఐటీ సంస్థలు అక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు అధ్యక్ష. అది Y2K రెవల్యూషన్ వల్ల మనకు అంత అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఆలోచించేది రెవల్యూషన్ ఇక్కడికి వచ్చింది. ఈ డేటా రెవల్యూషన్లో విశాఖపట్నం కేంద్రంగా ఐటీ మొత్తం డెవలప్ చేస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. దాంట్లో భాగంగా ఇప్పటికీ టీసీఎస్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఇన్ఫోసిస్ వాళ్ళు దే డూయింగ్ వెల్, ఎక్స్పాండ్ అవుతారు అన్నారు. క్యాంపస్ గురించి కూడా నేను డిస్కస్ చేసిన, విప్రో వాళ్ళని కూడా నేను కలిశాను, కాగ్నిసెంట్ వాళ్ళని కలిశాను. వీళ్ళందరితో నేను కూర్చుని, వీళ్ళతోనే కాకుండా నేను భాస్కర్ గారు ఇక్కడ ఉన్నారు, మా సెక్రటరీ గారు, ఐటీ సెక్రటరీ గారు, ఆయన నేను చెప్పింది షేర్డ్ ఆఫీస్ స్పేసెస్ కానివ్వండి, బీపీఓస్ కానివ్వండి, అదర్వైజ్ ఐటీ కంపెనీస్ కానివ్వండి, ప్రోడక్ట్ కంపెనీస్ కానివ్వండి, స్టార్టప్ కూడా టాప్ 100 ఫస్ట్ లిస్ట్ చేసుకుని నేను వీ విల్ చేస్ దెమ్ డౌన్. అవసరమైతే వెళ్ళి మేము ఫైల్స్ పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చుని వీ విల్ కన్విన్స్ దెమ్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్. కారణం ఏంటంటే అద్భుతమైన టాలెంట్ మా దగ్గర ఉంది అధ్యక్ష. మన పిల్లలే అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు అధ్యక్ష. సో ఆ టాలెంట్, అద్భుతమైన టాలెంట్ మా దగ్గర ఉంది, మీరు ఇక్కడ రాండి అని చెప్పేదాకా అద్భుతమైన అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ కమిట్మెంట్స్ అనేవి అవి పబ్లిక్గా ఉన్నాయి అధ్యక్ష. ఐ థింక్ మనకి గౌరవ సభ్యులు చెప్పినట్టు 2500 కోట్ల ఎక్స్పోర్ట్, హార్డ్లీ ఎనీథింగ్. అది కూడా కేవలం ఒక HCL వల్లనే ఆ స్థాయికి వచ్చాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది కనీసం 10 times చేయాలి అధ్యక్ష. కనీసం 5 సంవత్సరాల్లో 10 times చేయాల్సిన అవసరం ఉంది. అంటే 25,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసే విధంగా, ఐటీ ఎక్స్పోర్ట్ చేసే విధంగా యాజ్ అ డిపార్ట్మెంట్ వీ విల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అని గౌరవ సభ్యులు అందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, చాలామంది నిరుద్యోగ యువకులు ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఆశలు పెట్టుకుని ఉన్నారు. పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తే బాగుంటుందని కోరుతున్నారు అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మేము తీసుకొస్తాం. ఇప్పటికీ చాలామంది వచ్చారు, అనౌన్స్మెంట్స్ అయినాయి, అవి గ్రౌండ్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్లో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున కంపెనీస్ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. LG ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఇతర కంపెనీస్ ఆల్రెడీ మేము కూడా డిస్కషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక్క ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈరోజు ఎట్ట పని చేస్తున్నాం అంటే,
మీడియాలో కూడా వచ్చింది, ఆ రాష్ట్రం పేరు నేను తెలుసుకుని ఒక ఐడియా రావాలి మీకు. ఒక రాష్ట్రం పెట్టుబడి వెళ్ళబోతుంది, మా ఈడీబీ సీఈఓ తెలుసుకొని ఇమీడియట్ వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి 21 రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ కూడా కేటాయించి మొత్తం ఫైల్ ప్రాసెస్ చేయాలి. అది విచిత్రం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియదు, నాకు తెలియదు. 1700 crore ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష 21 daysలో హీ గాట్ ఇట్ టు ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఎవ్రీ కంపెనీ సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే బాబు సూపర్ 6 మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అది సాధించాలంటే అందరం కష్టపడాలి, ఆల్ గన్స్ బ్లేజింగ్ అవ్వాలి. కాంపిటీషన్ విపరీతంగా ఉంది, అన్ని రాష్ట్రాలు ఈరోజు మనతో పోటీ పడుతున్నాయి అధ్యక్ష. గతంలో మనం అనేక పరిశ్రమలు తీసుకోవచ్చు, కియా అవ్వచ్చు, హెచ్సిఎల్ అవ్వచ్చు, టీఎస్సిఎల్ అవ్వచ్చు, అనేక అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చు అధ్యక్ష. ఇక్కడితో మనం ఆగకూడదండి, చాలా ఫోకస్డ్గా వెళ్దాం, కలిసికట్టుగా చేద్దాం. మీకున్న కాంటాక్ట్స్ అగైన్ మీకున్న కాంటాక్ట్స్ విడవండి. ఇన్ఫాక్ట్ ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల దగ్గర కాంటాక్ట్స్ ఉంటే వీఆర్ విల్లింగ్ టు గో. అధ్యక్ష ఈరోజు ఒక విషయంలో బాధ వేసింది అధ్యక్ష. అంటే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వెళ్ళింది, దాంట్లో నాకు బాధ కలగలేదు, కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి అమర్రాజు వెళ్ళిపోయిందని బాధ కలిగింది. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఈరోజు అశ్విని వైష్ణవ్జీ చేతిగా హైదరాబాద్లో ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. అది సింగిల్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు పంపించేసిన ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. ఈరోజు అమర్ రాజా ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ కంపెనీని పంపించేశారు. సో మన బ్రాండ్ దెబ్బతినింది. ఇప్పుడు బ్రాండ్ మనం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని మనం బిల్డ్ చేయాలి అధ్యక్ష. అందుకే మనం చెప్పా, నేను చాలా స్పష్టంగా చెప్పాను. చాలా మంది అడిగారు, అరే తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, మీకేముందని ఎగతాళిగా మారితే చెప్పిన మా దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే మా బ్రాండ్, ఆయనే మాకు పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పారు. ఈరోజు ఎన్ని తలుపులు తెరుస్తున్నారంటే ఆయన చూసి తెరుస్తున్నారు అధ్యక్ష. ఒక టాటా అలా అవుతుంది అధ్యక్ష, వేర్ వెరీ లక్కీ. మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అధ్యక్ష 7 gigawatts వాళ్ళ బోర్డులో శాంక్షన్ చేయించుకుని 7 gigawatts ఒప్పందం అధ్యక్ష. ఇద్దరం కలిసి పనిచేసి చేయించాం అధ్యక్ష. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే. ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు, స్టాక్ ప్రైస్ 3% పెరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందం పెట్టుకుంటే స్టాక్ ప్రైస్ పడేది అధ్యక్ష. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందం పెట్టుకుని పెట్టుబడులు పెడుతుంటే స్టాక్ ప్రైస్ పెరిగే పరిస్థితికి వచ్చాం. ఆ బ్రాండ్ మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తీసుకొద్దాం. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఒకటే అధ్యక్ష, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ దిస్ గవర్నమెంట్ స్టాండ్. గౌరవ సభ్యులు కొన్ని మళ్ళీ కోరుతున్నా, పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు మీరు స్వాగతించాలి. వాళ్ళని చిన్న ఇష్యూలో దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తేనే మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి మనం కల్పించగలుగుతాం. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయం కూడా నాకు వచ్చింది. నేను గౌరవ సభ్యులు వాళ్ళు కూడా నేను చెప్తాను జరిగింది. నేను అందరూ కోరేది ఒకటే, మీరు కూడా వెళ్ళండి, మీ నియోజకవర్గాన్ని ప్రమోట్ చేయండి. ఈరోజు నేను చేస్తున్నా మంగళగిరి నియోజకవర్గాన్ని, నేను వెళ్ళి అన్ని జ్యువెలరీ కంపెనీ అందరితో మీటింగ్ పెట్టుకుంటున్నాను. రాండి బాబు, ఇక్కడ జెమ్స్ జ్యువెలరీ పార్క్ పెడతా, రాండి చేయండి అని. ఇట్లా మీరు కూడా బాధ్యత తీసుకోండి. రాయలసీమలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇంకా స్పీడ్ పెంచాలి అధ్యక్ష. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున కెమికల్ పార్క్ పెడదాం అధ్యక్ష, ఫార్మా పార్క్ పెడదాం, సాల్ట్ లైన్స్ వచ్చినవి చేద్దాం ఇప్పుడు. కానీ అందరం పనిచేయాలి. ఇది కేవలం ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారు, లేదంటే లోకేషో, లేదంటే మన రవి గారు వాళ్ళు చేస్తారంటే కుదరదండి. అందరం కలిసికట్టుగా చేయాలి, అందరం కలిసికట్టుగా ప్రమోట్ చేయాలి, పని చేయాలి. అప్పుడే పెద్ద ఎత్తున మనం ఆశించిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించగలుగుతామని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ అధ్యక్ష, ఇప్పటికీ చాలా సమయం తీసుకున్నాను అధ్యక్ష. లాస్ట్ పాయింట్, ఒక ప్యాషన్తో చేస్తున్నా ఈ రిఫార్మ్స్, ఒక ప్యాషన్తో తీసుకొస్తున్నా. మా టీం మొత్తం మేము అందరం కొత్తగా వచ్చాం. సో కొత్త ఆలోచనలతో ఉన్నాం. ఇది ప్రజల సహకారంతో, పిల్లల సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతోనే నేను సాధించగలుగుతాను ఈ రిఫార్మ్స్. గతంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని రిఫార్మ్స్ ఇంత షార్ట్ టైంలో తీసుకురాలేదు అధ్యక్ష. మనం తీసుకొస్తాం. అది కూడా ఎవరికి నొప్పి తగలకుండా చర్చించి 1-10 సార్లు కూర్చుని ఓర్పు సహనంతో సమస్యలు పరిష్కరించుకొని మనం ముందరికి వెళ్తున్నాం. అందరి సహకారం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆశించి కలిసికట్టుగా మళ్ళీ పూర్వ వైభవ ప్రభుత్వ విద్యాలయాలకి, విశ్వవిద్యాలయాలకి తీసుకొద్దామని గౌరవ సభ్యులందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అధ్యక్ష. జై హింద్. సుమారు 1:15 అయినప్పటికీ అప్పుడే అయిపోయిందా అనిపించే విధంగా
పిన్ డ్రాప్ సైలెన్స్తో అందరూ ఆశాంతం ఆసక్తిగా విన్నారు. మీ ప్రజెంటేషన్ విన్న తర్వాత డెఫినెట్గా